విశాఖ జిల్లా పాదగాజువాక జంక్షన్ లో ట్రాఫిక్ టచ్ మేనేజ్మెంట్ కార్యక్రమాన్ని నగర పోలీసు కమిషనర్ రవిశంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో అనేక మంది ప్రమాదాలకు గురవుతున్నారని, చాలా మంది దివ్యాంగులుగా ఉండిపోతున్నారని, వాటిని అరికట్టేందుకు ఈ కార్యక్రమం చేపట్టామని ఆయన అన్నారు. ప్రతిరోజు కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలో విశాఖపట్నం సిటీలో వినూతనంగా కొన్ని కార్యక్రమాలు ఇటీవల కాలంలో మనం మొదలుపెట్టినాము. దాని భాగంగా ఇటీవల కాలంలో మనం మొదలుపెట్టినాము. అన్అథరైజ్డ్ పార్కింగ్, అనధికృత పార్కింగ్ ప్లేస్ ఎవరు బండి పార్క్ చేస్తారో అందరినీ వీల్ లాక్ ద్వారా ఒక క్రమబద్ధీకరణ కింద తీసుకురావడం ఉద్దేశంతో మనము ఈ వీల్ లాక్ ప్రోగ్రామ్ అనే ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. సో ఈ ప్రోగ్రామ్ ఎలాంటిది ఇంకా కొన్ని ఏరియాలు కూడా మనం సిటీ మొత్తం అంతా కవర్ చేయాలనే ఉద్దేశంతో ఈ వీల్ లాక్ ప్రోగ్రామ్ అనేది మనం గత వారంలో మొదలుపెట్టినామో అది కొనసాగుతుంది. దాన్ని ప్రజలందరూ గమనించి పోలీసుతో సహకరిస్తారు. రెండో అతి ముఖ్యమైన ఆ ప్రోగ్రామ్ ఇంటెన్సివ్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ అనేది ఈ సిటీలో మొదలుపెట్టినాము. 2 వారాల నుంచి 600 మంది పోలీసులతో, సివిల్ పోలీస్, ట్రాఫిక్ పోలీస్, హోమ్ గార్డ్స్, ఏఆర్ సిబ్బందితో దాదాపు 75 పాయింట్స్ వీక్ రోజు 30 పాయింట్లు, వీకెండ్ సాటర్డే సండే 75 పాయింట్లు. సిటీ అంతా ఎక్కడ చూసినా పోలీసులు రక్షణ చేస్తున్నారని ప్రజలు ఒక భయం రావాలనే ఉద్దేశంతో ముఖ్యంగా వీకెండ్ విశాఖపట్నం సిటీలో ట్రాఫిక్ స్ట్రెచ్ మేనేజ్మెంట్ ఫోకస్డ్ అప్రోచ్ అని ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది. దీంట్లో మన ఏపీ చేంబర్ ఆఫ్ కామర్స్ వైజాగ్ చాప్టర్ వాళ్ళ సహాయంతో ఈ ప్రోగ్రామ్ ని లాంచ్ చేయడం జరిగింది. విశాఖపట్నం సిటీలో దాదాపు ఎవ్రీ డే 1-2 ప్రాణాలు కోల్పోతున్నారు. అదేవిధంగా దానికంటే 3 times మోర్ నంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ గెటింగ్ ఇంజర్డ్ ఎవ్రీ డే ఆన్ ద రోడ్స్ ఇన్ విశాఖపట్నం సిటీ. ఈ డేటా అంతా కూడా అనలైజ్ చేసుకొని డేటా అంతా కూడా మన విశాఖపట్నం సిటీ మ్యాపింగ్ చేయడం జరిగింది. మ్యాపింగ్ చేసిన తర్వాత ఈ యాక్సిడెంట్ ప్రోన్ స్ట్రెచెస్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ రోజు షీలానగర్ టు గాజువాక ఇది ఒక యాక్సిడెంట్ ప్రోన్ జోన్ ని ఐడెంటిఫై చేసి ఈ యాక్సిడెంట్ ప్రోన్ జోన్ లో దాదాపు 15 మంది వాలంటీర్స్ ని కూడా రిక్రూట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇంటెన్సివ్ ట్రైనింగ్ ఆన్ ఫస్ట్ ఎయిడ్, డెత్ అనలైజర్స్ ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలా, వీల్ లాక్స్, తర్వాత ట్రాఫిక్ చట్టాలు అన్నిటి మీద కూడా 45 days ఇంటెన్సివ్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వీళ్ళకు మోటార్ సైకిల్స్ అన్ని కూడా ఇచ్చినాము. ఈరోజు వాళ్ళు ఈ స్ట్రెచెస్ ని జాగ్రత్తగా కాపాడుకుంటారు. తర్వాత స్ట్రిక్ట్ లా ఎన్ఫోర్స్మెంట్ విల్ బి డన్. అదేవిధంగా డ్రైవర్స్ కు కూడా వాళ్ళని దించి ర్యాండమ్ గా వాళ్ళ బ్లడ్ ప్రెషర్ తర్వాత ఐ టెస్ట్ అన్ని కూడా చెక్ చేయడం జరుగుతుంది. సో అండ్ వాష్ అండ్ గో ఆల్సో ఇటువంటి ప్రిన్సిపల్స్ అన్ని కూడా ఈ స్ట్రెచ్ మేనేజ్మెంట్ లో భాగంగా తీసుకువెళ్ళేసి యాక్సిడెంట్ ఫ్రీ జోన్ గా దీన్ని తీసుకోవాలని మా యొక్క కృషి అండి. థ్యాంక్ యూ. ఒక సెక్యులర్ అప్రోచ్ కింద ట్రాఫిక్ స్ట్రెచ్ మేనేజ్మెంట్ అనే ప్రోగ్రామ్ ని గౌరవనీయులు సిపి రవిశంకర్ ఐపీఎస్ గారు ప్రారంభించారు. ఆ ప్రోగ్రామ్ లో ఛాంబర్ ఆఫ్ కామర్స్ సహకరించారు. ఈ ప్రోగ్రామ్ షీలానగర్ నుంచి ఓడిగది వరకు ప్రోగ్రామ్ ఉంటుంది. దీంట్లో 15 మంది వాలంటీర్లు పెడతాము. వాళ్ళంతా కూడా మనకి ట్రాఫిక్ ని రెగ్యులేట్ చేస్తారు, ఫైన్ ఇంప్రూవ్ చేస్తారు, ఎటువంటి గొడవ లేకుండా ట్రాఫిక్ లో యాక్షన్ జరగకుండా కాపాడతారు. ఈ ప్రోగ్రామ్ అంతా సహకరించవలసిందిగా మన వైజాగ్ ని ప్రమాదరహిత ప్రాంతంగా చూడాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.